గత 2 రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే కళ్యాణ మండపాల ముందర ఒక బోర్డును పెడుతున్నారు. ఎవరైనా పరిచయం లేని వ్యక్తులు, కొత్త వ్యక్తులు పెళ్లికి కనుక వచ్చారో అని తెలిసిందే అనంటే దొరికితే మాత్రం 3 నెలల జైలు శిక్ష వేస్తాం, 5,000 రూపాయల జరిమానా వేస్తామని ఈ బోర్డులు అయితే కనబడుతున్నాయి. అందరూ అంటున్నారు ఇదేంటి అసహ్యంగా కళ్యాణ మండపాల ముందర ఈ బోర్డులు పెట్టారేంటి అని అంటున్నారు. కానీ దాని వెనకాల ఒక పెద్ద కారణం కూడా ఉంది. ఈ మధ్య చూడండి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ పెళ్ళిళ్ళలో బంగారు వస్తువులు కావచ్చు, వెండి వస్తువులు కావచ్చు, ఈ డబ్బులు కావచ్చు, ఈ చదివింపులు వచ్చిన గిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ పోవడం మనం చాలా వింటూనే ఉన్నాం. అంటే బయట వ్యక్తులు వచ్చి ముందు అక్కడ భోజనాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక పెళ్ళి అని అనగానే క్యాటరింగ్కి ఇంతమంది జనాలు వస్తారని అక్కడ పెళ్లి చేసే ఆడపెళ్లి వాళ్ళు ఆ క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్లు చెప్తారు. ఆ అబ్బాయి తరపు వాళ్ళు ఇంతమంది వస్తాం, మా తరపున ఇంతమంది వస్తాం, ఇన్ని వందల మందికి భోజనాలు కావాలని మాట్లాడుకుంటారు. అయితే అక్కడ క్యాటరింగ్ వాళ్ళు ఏంటంటే ప్లేట్కి ఇంత అని లెక్క పెడతారు. అక్కడ పెట్టే ఐటమ్స్ని బట్టి ఆ రేట్ ఉంటుంది. 200 ఉండొచ్చు, 250, 300, 400 ఇలా ఆ ఐటమ్స్ పెరిగే కొద్దీ అక్కడ రేట్ అనేది మారుతుంది. అరే ఒక్కొక్క ప్లేటు అంతంత రేటు పెట్టి అక్కడ పెళ్లి వారి కోసం భోజనాలు చేస్తే ఈ బయట వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? అయ్యో భోజనమే కదండి, తింటే ఏమైంది, ఆకలితో ఉన్నారేమో, వచ్చి అన్నం తిని వెళ్తే అది తప్పు ఎందుకు అవుతుందని చాలామంది ఈ మాట కూడా మాట్లాడుతున్నారు. కానీ ఒకరిద్దరు వచ్చి తిన్నారనుకోండి పెద్దగా ఎవరూ లెక్క పెట్టుకోరు. కానీ ఎక్కువ సంఖ్యలో మనుషులు వచ్చి అక్కడ పెళ్లి వాళ్ళతో పాటు కలిసిపోయి ఒక పక్క పెళ్లి జరుగుతుంటే పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి హడావిడిలో ఉంటే ఈ బయట జనాలు వచ్చి ముందుగానే భోజనాలు వడ్డించే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి భోజనాలు చేసేస్తున్నారు. అక్కడ క్యాటరింగ్ వాళ్ళు వడ్డించే వాళ్ళు వీళ్ళు స్నేహితులేమో వీళ్ళు బంధువులేమో ముందుగా వెళ్ళిపోవాలన్న హడావిడిలో తింటున్నారు అనుకుని అక్కడ వాళ్ళు వడ్డిచ్చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు పెళ్లికి వెళ్ళారనుకోండి, మీరు అబ్బాయి వాళ్ళ తరపు అమ్మాయి వాళ్ళ తరపు అని ఎవరన్నా అడుగుతారా? ఎవరు అడగరు. ఒకవేళ నిజంగా వాళ్ళు బంధువులు అనుకోండి, ఏంటి మీరు మమ్మల్ని అనుమానిస్తారా, మేమేమన్నా బయట నుండి వచ్చిన వాళ్ళమా, భోజనం చేయడానికి వచ్చామని ఇలా గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు కూడా పెళ్ళికి వచ్చిన వాళ్ళని అసలు మీరు ఎవరి తాలూకా అని కూడా ఎవరు అడగరు. కానీ ఇక్కడ ఏంటంటే పిలిచిన వాళ్ళు పెళ్లి కొడుకు తల్లిదండ్రులే కావచ్చు, పెళ్లి కూతురు తల్లిదండ్రులే కావచ్చు, వాళ్ళు కనుక చూస్తే వాళ్ళు గుర్తుపట్టగలరు. వీళ్ళు పలానా వాళ్ళు మన చుట్టాలే, వీళ్ళు మన చుట్టాలే, మన స్నేహితులే అని వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళు కళ్యాణ మండపంలో పెళ్లి అడావిడిలో ఉంటే ఇక్కడ బయట జనాలు వచ్చి శుభ్రంగా తినేయడం, ఏదైనా దొరికితే అక్కడ ఏవో ఒకటి పట్టుకుని వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంకా అందుకే కళ్యాణ మండపం వాళ్ళందరూ ఆలోచించి ఈ బోర్డులు పెడితేనే బెటరు, కనీసం ఈ బోర్డు చూసన్నా సరే లోపలికి ఎంటర్ అవ్వాలని అంటే కొంచెం ఆలోచిస్తారన్న భయానికి ప్రతి కళ్యాణ మండపం ముందర ఆ బోర్డులు పెట్టారు. ఇలా ఎందుకు పెట్టారని మీడియా వాళ్ళు వెళ్ళి అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, పెళ్లి కూతురు వాళ్ళు మాకు ఇంతమందికి భోజనాలు వండాలని మాకు ఆర్డర్ ఇస్తున్నారండి, మేము వండి పెడుతున్నాము. ఇక్కడ ఏం జరుగుతుందని అంటే బయట వాళ్ళు వచ్చి ఎక్కువ సంఖ్యలో వచ్చి భోజనాలు చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళేమో అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు పెళ్ళంతా అయిన తర్వాత లాస్ట్లో వస్తున్నారు. వాళ్ళకి పెళ్లి కొడుకు వాళ్ళకి ఏవీ లోటు లేకుండా అన్ని మర్యాదలు బాగా జరగాలని వాళ్ళు మా దగ్గరికి వచ్చి భోజనం చేసే టైంకి ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉండట్లేదు, ఫుడ్ సరిపోవట్లేదు. అక్కడ పెళ్ళికొడుకు వాళ్ళు అవమానపడి మాకేంటి ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరా, సరిపడా వండించరా, మేము చివరిలో భోజనం చేద్దామని అంటే ఏంటి మాకు ఎవరికి ఫుడ్ లేదని ఇలా గొడవలు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. చివరికి ఏంటంటే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు తినేసి వెళ్ళిపోతే అసలైన వాళ్ళకి ఫుడ్ అనేది దొరకట్లేదు. అందుకే మేము కళ్యాణ మండపం వాళ్ళు అందరం ఆలోచించి మా సార్లు ఇలా పెట్టారని చెప్పేసి అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు. కళ్యాణ మండపాల్లోకి జనాలు పిలవని పేరంటానికి వెళ్ళిపోయి ఏ రకంగా భోజనాలు చేసేస్తున్నారో చూడండి. హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా భోజనానికి కరువు అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే 5 రూపాయల భోజనం దొరుకుతుంది. హాస్పిటల్స్ ముందర ఎవరెవరో దానాలు చేసేవాళ్ళు చక్కగా వ్యానుల్లో వచ్చి ఫుడ్ను పెడుతున్నారు. ఇప్పుడు రంజాన్ సమయం ఉంది. రంజాన్లో కూడా చాలామంది అన్నదానం చేస్తే మంచిదని చాలా చోట్ల భోజనాలు పెడుతున్నారు. అసలు ఫుడ్కి అయితే హైదరాబాద్లో ఎక్కడా డోకా లేదండి. ప్రతి హాస్పిటల్ దగ్గర కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అలాగే టెంపుల్స్ దగ్గర కూడా వారానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుళ్ళో భోజనాలు పెడుతున్నారు. అసలు ఇక్కడ ఫుడ్ దొరకంది ఎక్కడ చెప్పండి? 5 రూపాయలు ఉంటే వెళ్ళి ఏదో ఒకటి ఆ పూటకి కొనుక్కొని తినే పథకం కూడా గవర్నమెంట్ అనేది పెట్టింది. రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఫుడ్ కోసం ఇబ్బంది పడేది లేదు. కొంచెం సామాన్యులు, మంచి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళి ఈ 5 రూపాయల ఫుడ్ని తింటున్నారు. అలాగే ఎవరన్నా దానం చేశారంటే అయ్యో ఈ పూటకి తింటే సరిపోతుంది కదా అని చక్కగా అక్కడికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుని తింటున్నారు. ఎవరూ మొహమాట పడట్లే. పెళ్ళిళ్ళ విషయానికి వస్తే ఆ క్యాటరింగ్ వాళ్ళకి మనం ఎంతో డబ్బులు పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఆడపిల్లల వాళ్ళు మగపిల్లల వాళ్ళకి భోజనాలు పెట్టాలని అంటే అది ఎంత ఖర్చు అవుతుందనేది మనందరికీ తెలుసు.
బయట వాళ్ళు వచ్చి ఇలా భోజనాలు చేసి వెళ్ళిపోతే అక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇక్కడ గొడవలు కూడా జరుగుతాయి కదా. చాలా పెళ్ళిళ్ళలో చూసాం, మాకు చికెన్ దొరకలేదు, మాకు బిర్యానీ దొరకలేదని పెళ్ళిళ్ళలో బంధువులు కొట్టుకున్న వాళ్ళని కూడా మనం చూసాం. మీడియాలో చాలా వచ్చాయి. ఎందుకంటే లాస్ట్ చివరిలో ఫుడ్ దొరకలేదు అనుకోండి, అబ్బాయి వాళ్ళకి కోపం వస్తుంది. బంధువులు ఏదో ఒకటి అక్కడ కారణం చూసి గొడవ పెట్టుకోవాలని ఇలా గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. మంచి వాళ్ళు అయితే సరే సర్దుకుని పోతారు. అదే గొడవ పెట్టుకునే వాళ్ళు అనుకోండి, ఏంటి ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటే మాకు పెళ్ళికి వస్తే భోజనం పెట్టరా అని ఇలా బంధువులు దెబ్బలాడే వాళ్ళు ఉంటారు. పాపం అప్పటికప్పుడు ఫుడ్ వండుకొని తీసుకొచ్చి పెట్టాలని అంటే ఆ క్యాటరింగ్ వాళ్ళు మాత్రం ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? వడ్డిచ్చే వాళ్ళకేమో వీళ్ళు బంధువులో తెలీదు, స్నేహితులో తెలీదు, ఎవరి తరపున వచ్చారో తెలీదు. వీళ్ళు చూస్తేనేమో పెళ్లి హడావిడిలో ఉంటారు. తర్వాత అసలైన వాళ్ళకి పెళ్ళికొడుకు వాళ్ళకి ఫుడ్ దొరకలేదు అనుకోండి, ఎన్ని గొడవలు జరుగుతాయి. కానీ ఇవెవరూ ఆలోచించట్లేదు. అక్కడ ఏదో పెళ్లి జరుగుతుందా, మనం వెళ్ళిపోయామా తినేసామా అని పిలవని పేరంటానికి వెళ్ళిపోయి ఇలా ఏంటంటే కొంతమంది చిల్లరగాళ్ళు ఉంటారనమాట. రోడ్డంట వెళ్తూ ఇక్కడ ఏదో భోజనాలు పెడుతున్నారు, పెళ్లి జరుగుతుంది, వెళ్ళిపోదామని మళ్ళీ నీట్గా క్లాస్గా తయారై మళ్ళీ వెళ్తారు. ఎందుకంటే కొంచెం నార్మల్ బట్టలు వేసుకుని పిచ్చిగా వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళు గుర్తుపడతారని వీళ్ళు కూడా మంచి స్టైల్గానే వెళ్తారు. ఎవరో పెళ్ళికి వచ్చారు వీళ్ళు స్నేహితులు అని అన్నట్టు వెళ్తారనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరిద్దరైతే ఎవరో పట్టించుకోరు, కానీ ఎక్కువ మంది వెళ్తే పాపం వాళ్ళకు కూడా లాసే కదండి. ఇంత అన్ని లెక్క పెట్టుకుని వండుకున్నప్పుడు వీళ్ళు ఎవరో బయట వాళ్ళు వచ్చి తినేస్తే పాపం లాస్ట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ కళ్యాణ మండపం వల్ల అలా బోర్డులు పెట్టారు అని అంటే కొంచెం భయం అనేది ఉంటుందనే పెట్టారు. ఎందుకు పోనీలే వచ్చారులే, ఫుడ్డే కదా తిన్నారు వెళ్ళారని మనం అనుకుంటాం. కానీ అక్కడికి వచ్చి ఏ ఒకటి వస్తువులు పట్టుకుని వెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటండి? ఇలాంటి సంఘటనలన్నీ జరిగాయి కాబట్టి బాగా అనుభవం అయ్యి కళ్యాణ మండపం వాళ్ళు ఈ ఐడియాని కనిపెట్టారు అనమాట. చక్కగా కళ్యాణ మండపం ముందర బోర్డు పెట్టారు. ఎవరు వచ్చినా సరే ముందు ఆ బోర్డు చదువుకొని లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఏంటంటే పిలిచిన వాళ్ళు అక్కడ ఏ అడావిడి లేకుండా చక్కగా ఉన్నారనుకోండి, ఎవరు వచ్చారు ఎవరు వెళ్తున్నారు, వీళ్ళు మన తాలూకా కాదా అని ఇలాంటివన్నీ చూసుకుంటారు. ఇక్కడ పిలిచిన వాళ్ళు అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ మంచి హడావుడిగా బిజీగా ఉంటారు, పెళ్ళి హడావుడిలో ఉంటారు. వాళ్ళు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారని పెద్దగా పట్టించుకునే టైం ఉండదు. పెళ్లి భోజనం అని అంటే చాలా రకాల ఐటమ్స్ పెడతారు, శుభ్రంగా తినేసి వద్దామని ఇలా వెకిల్గా ఆలోచించి వెళ్ళి ఆ భోజనాలు చేసి వచ్చేస్తున్నారు. ఎవరు కూడా అలా చేయకండి. మీరు అలా చేయడం వల్ల పాపం ఆ కళ్యాణ మండపంలో గొడవలు జరిగే పరిస్థితి. ఇప్పుడు ఫుడ్ మిగిలింది అనుకోండి, లాస్ట్లో పంచిపెట్టడమో ఏదో ఒకటి చేస్తారు. కానీ అక్కడ ప్లేట్లలాగా లెక్క పెట్టుకున్నప్పుడు అక్కడ ఎంతమంది వస్తారో జనాలు చూసుకుని వండినప్పుడు మీరు బయట వాళ్ళు వెళ్ళి తినేశారు అనుకోండి, లేనిపోని గొడవలు, లేనిపోని తగాదాలు, అనవసరంగా కొత్తగా పెళ్ళైన జంటకి వాళ్ళ కాపురంలో గొడవలు వచ్చే పరిస్థితి. ఎవరు అలా చేయకండి. పెళ్లి భోజనాలు కక్కుర్తి పడిపోయి ఎక్కడ పెళ్లి జరిగితే అక్కడికి వెళ్ళిపోవడం, తినేయడం ఇలాంటివి మాత్రం చేయకండి. అదే మన ఊర్లో అనుకోండి, చక్కగా ఇళ్ళ దగ్గర పెళ్లి చేస్తారు, వంటలు ఎక్కువ వండుతారు. ఏదైనా లాస్ట్లో మిగిలిందనుకోండి ఎవరికి కావాల్సింది వాళ్ళకి పంచిపెట్టేస్తూ ఉంటారు. ఎవరన్నా కొత్తగా వచ్చినా సరే రండి తిని వెళ్ళండి అని చక్కగా ఇలా పిలిచి పెడతారు. కానీ కళ్యాణ మండపాల్లో పరిస్థితి అలా ఉండదు. అక్కడ లెక్కతోటి వండుతారు, పైగా అక్కడ వడ్డిచ్చే వాళ్ళు ఉంటారు, ఆ క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ అన్ని గమనించుకొని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరు ఇలాంటి తప్పులు చేయకండి. పిలవని పేరంటానికి వెళ్ళి ఫుడ్ కోసం కక్కుర్తిపడి అనవసరంగా వాళ్ళకి ఫుడ్ లేకుండా మాత్రం చేయకండి. నిజంగా కళ్యాణ మండపం వాళ్ళు ఈ బోర్డు పెట్టడం చాలా మంచిదనే అనిపించింది. కనీసం ఆ బోర్డు చూసన్నా వెళ్దాం అనుకున్న వాళ్ళు వెనక్కి తిరిగన్నా వస్తారు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.